చేతిలో సామాజిక అస్త్రం Number one. Number one. ఏం మాట్లాడారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే సార్, నాగరాజరావు సార్, పెన్షనర్. పెన్షనర్ ఏ ఊరు నుంచి అండి? కడప సార్. ఈ డిపార్ట్మెంట్ అండి? హెల్త్. హెల్త్. సార్ ఎప్పటి నుంచి రావాలి పెన్షన్ మీకు? నేను జూన్లో రిటైర్డ్ అయ్యాను సార్, లాస్ట్ జూన్. లాస్ట్ పోయిన సంవత్సరం జూనా? 25 జూన్. ఇంతవరకు ఒక కమ్యూనికేషన్ తప్పక ఏమీ రాలేదు. ఎవరు మీ ఇమీడియట్ ఆఫీసర్ ఎవరిని కలుస్తున్నారు మీరు వెళ్ళి? సార్ ఇమీడియట్ అంటే డిఎం అడిచాను కదా సార్ మీకు. డిఎంహెచ్ ఏమంటున్నాడు? బడ్జెట్ వస్తే వస్తుందంట సార్. అంటే బడ్జెట్ లేదు కదా, బడ్జెట్ లేదు, బడ్జెట్ వస్తే వస్తుందంట. ఎవరికి రాలేదు? మీ న్యూస్ చూసంటే కొంచెం యథార్థంగా ఉన్నాయి కాబట్టి ఫోన్ చేశాను సార్. ఇంతవరకు అదే మిగతావన్నీ ఫేక్ వస్తున్నాయి వాట్సాప్ లో. అందుకనే మేము డే బై డే లైవ్ పెడతాము. లైవ్ లో దాని నుంచి మీరు చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎవరైతే ఇబ్బందులు చెప్పుకున్నారో వాళ్ళందరి ఒక ఫైల్ తయారు చేస్తున్నాం. చేసి అవన్నీ కన్సర్న్ సీఎం గారికి, ఆర్థిక మంత్రికి, మీ హెల్త్ మినిస్టర్కి, ఆఫీసర్స్ కి సెట్ పంపించి మళ్ళీ మేము దాన్ని ఫాలోఅప్ చేస్తాం. ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. అంటే అందరిదా మీ పర్సన్ ఇది? అందరిది సార్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీకు ఇది హెల్త్ అసిస్టెంట్? హెల్త్ అసిస్టెంట్స్ మొత్తం అండి 730 కుటుంబాలండి. 730. ఇది మీ చింతలపూడి వరకు రాష్ట్రం అంతా? స్టేట్ అండి, మొత్తం ఏపీ స్టేట్ మొత్తం అండి. 730 కుటుంబాలు. 730 కుటుంబాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి. 730 హెల్త్ అసిస్టెంట్స్ ని తీసుకోండి. వాళ్ళు 20 సర్వీస్ చేశారు. ఎవరో ఒక 200 మంది ఎవరో డిమెరిట్ క్యాండిడేట్స్ ఉన్నారని చెప్పేసి వీళ్ళందరినీ ఎందుకు తీశారని చెప్పేసి ఆ కేసు సంవత్సరం నడిస్తే దాదాపుగా 13 నెలల నుంచి మేము బయట ఉన్నామండి. బయట ఉంటేనేమో అక్టోబర్ 28 జడ్జిమెంట్ ఇచ్చిందండి. అయితే ఇప్పుడు దాకా అది ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని ఏవో సాగదీస్తున్నారు సార్. దాదాపుగా 13 నెలల నుంచి ఎవరికి శాలరీస్ లేదు సార్. అందరూ హెల్త్ ఇష్యూస్. మీకు తెలియదే ఉందండి, అంత మెయింటెనెన్స్. ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నారు గవర్నమెంట్ కి? అవునండి, మేము చేస్తున్నామండి. ఇప్పుడు బయట ఉన్నామండి ప్రెసెంట్. ఒక నిమిషం, మీ పేరేమన్నారు? సయ్యద్ రసూల్ అండి. రసూల్ గారు, మీ వయసు ఎంత? 52 అండి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు హెల్త్ అసిస్టెంట్ సర్వీస్? 2006 అండి. 2006 నుంచి చేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు 1 year నుంచి? జీతాలు కాదు సార్, ఇది ఇప్పుడు ఈ కోర్టు ఇష్యూలో 2024 డిసెంబర్ 5వ తారీఖున సుప్రీంకోర్టు ఒక 920 మందిని సర్వీస్ నుంచి హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా తీసేసింది కదండి. మీకు ఐడియా ఉందండి? అది యాక్చువల్గా అంటే తీసేసిన సబ్జెక్ట్ ఏంటంటేనండి, అది ఒక ఇప్పుడు చేస్తున్న వాళ్ళల్లో ఎవరో ఒక 200 మంది కొంచెం తక్కువ మార్కులతో ఉన్నవాళ్ళు ఉన్నారండి, వెయిటేజ్ మార్కులు మన లోయెస్ట్ మెరిట్ తో. అయితే వాళ్ళని బేస్ చేసుకుంటూ కొంతమంది కేసులు వేసి మన ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళని కోర్టు కేసుల మీద కంటెంప్ట్ కోర్టులు వేసి ఉద్యోగాలు తెచ్చుకున్నారండి. అంటే తక్కువ మార్కుల మీద వాళ్ళ మీద పెంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు సర్వీసులు చేస్తున్నారండి కోర్టు మీద. అయితే సుప్రీంకోర్టు ఏంటంటే ఆ జీవోలో ఆ 216 మందిని తీయటం వలన 216 మందిని టెర్మినేట్ చేయకుండా ఓవరాల్ గా మన కృష్ణబాబు గారు ఏం చేశారంటే ఆ జీవోలో ఉన్న అందరినీ తొలగించారండి. యాక్చువల్ గా అసలు అంతమందిని తొలగించాల్సిన అవసరం లేదండి. ఉన్నది ఎవరు 216 మంది డిమెరిట్ క్యాండిడేట్స్ అండి. సరే, 2000 దాదాపుగా 13 నెలలు అయిపోయిందండి. అయితే మేము ఈ లోపల సుప్రీంకోర్టుకి వెళ్ళామండి మరుసటి రోజు డిసెంబర్ 2024లో. సుప్రీంకోర్టులో కేసు అలా నలుగుతూ నిన్న అక్టోబర్ 28న జడ్జిమెంట్ వచ్చిందండి. ఫైనల్ జడ్జిమెంట్ ఏమొచ్చింది? ఫైనల్ జడ్జిమెంట్ ఏమొచ్చిందంటేనండి, ఇప్పుడు డిమెరిట్ అని చెప్పేసి 216 మంది డిమెరిట్ అన్నారు కదా. సరే, డిమెరిట్ వాళ్ళని తీసేస్తే మిగతా వాళ్ళందరూ ఏంటి, అసలు ఏ పరిస్థితి అంటే వాళ్ళంతా మెరిటేనండి అన్నాడు లాయర్ గారు. మన గవర్నమెంట్ స్వయంగా మన గవర్నమెంట్ లాయర్ గారు ప్రమోద్ కుమార్ గారు. అయితే మరి వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేశారంటే వీళ్ళైతే రకాలు చెప్పారండి. అంటే డిపార్ట్మెంట్ లోనే లొసుకులు ఉన్నాయండి. వాళ్ళు ఏం తప్పులు అండి, వాళ్ళు చేసిన తప్పులకి. ఒకటి గారు, సుప్రీంకోర్టు మీకు ఫేవర్ కి ఇచ్చింది అంతే కదా? అవునండి.
ఇస్తే ఇప్పుడు మీకు అయినా కానీ మిమ్మల్ని పర్మనెంట్ చేయట్లేదా లేదా శాలరీ ఇవ్వట్లేదా? అసలు సర్వీస్ లో ఇప్పుడు మేము బయట ఉన్నామండి 13 నెలల నుంచి సర్వీస్ లోపల సర్వీస్ లో తీసుకోవట్లేదండి. ఇప్పుడు మీకు ఆ జీవో ప్రకారం సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మిమ్మల్ని సర్వీస్ లో తీసుకోవాలి. అవునండి, సుప్రీంకోర్టు జడ్జి ప్రకారం మమ్మల్ని సర్వీస్ లో తీసుకోవాలండి. ఎవరు తీసుకోవాలంటే మీ ఏది మెడికల్ డిపార్ట్మెంట్ తీసుకోవాలా? ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఫైల్ ఆయన దగ్గర ఉందండి. ఏది మన ముద్దాడ రవిచంద్ర దగ్గర ఉందండి. సరే, ఓకే. నాకు ఆ ఫైల్ పంపించారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది మీకు యునైటెడ్ మెడికల్ హెల్త్ తరఫు నుంచి మీకు ఫైల్ పెట్టాను చూడండి వాట్సాప్, అందులో మన వాళ్ళు ఇచ్చారు. ఓకే, ఇస్తే మా వాళ్ళకి చెప్పి రవీంద్రకి చేపిస్తున్న ఈ ఛానల్ చైర్మన్ నేను. సార్ మా వాళ్ళకి చెప్పి అందుకు ఇంపార్టెంట్ అని నా నంబర్ ఇస్తుంటాను. ఓకే అండి, ఓకే అండి. మా వాళ్ళు పట్టించుకోరు, ఒకటి బిజీలో ఉన్నా నా నంబర్ పర్సనల్ నంబర్ ఇచ్చే జనం ఎవరెవరు. ఓకే అండి. నేను మీకు సుప్రీంకోర్టు పెడితే నేను మా వాళ్ళతో మాట్లాడడానికి ఇవాళ ఈవినింగ్ మేము లైవ్ కూడా పెడుతున్నాం. దీని మీద మీరు కూడా క్వశ్చన్ ఇచ్చి దీనికి ఎన్ని ప్రభుత్వానికి పంపిస్తున్నాం మేము. ఇక మా సమస్యలు వచ్చినాయి మా దృష్టికి, మీరు దీన్ని చేయండి అని మీ హెల్త్ మినిస్టర్ కి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కి అందరికి రాస్తాం మేము. ఎస్, అది ఒక ఉద్యోగి ఆవేదన. అంటే ఆయన మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇలా ఎంతోమంది తమ సమస్యలను తెలియజేయాలి, నివేదించాలి అని చెప్పి కాల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వాన్ని మేము ఎక్కడా కూడా బురద జల్లే ప్రయత్నం చేయట్లేదు. వారికి ఉన్నటువంటి ప్రభుత్వంపై ఉన్నటువంటి ఆర్థిక భారం ఏ స్థాయిలో ఉందో తెలుసు అందరికీ. అలా అని చెప్పి మిగిలిన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయటం మానట్ల. అలాగే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు కూడా న్యాయం చేసే విధంగా ఒక ప్రయత్నం చేయాలి, జరగాలి అనే దాని మీదే మేము కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.